సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు స్పీడ్ చూపిస్తున్నారు కళ్యాణ్ రామ్. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో యమ స్పీడ్ తో ప్రమోషన్స్ చేస్తూ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావటంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ తో నందమూరి అభిమానులు ఖుషి అయ్యారు. మూవీ ట్రైలర్ లాంచ్ చేసి తారకిచ్చిన ఎనర్జెటిక్ స్పీచ్ సినిమా సక్సెస్ అవుతుందని హోప్స్ తీసుకొచ్చింది. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావటం, సినిమాపై గట్టిగానే స్పీచ్ ఇవ్వటంతో కళ్యాణ్ రామ్ మూవీపై ఆడియన్స్ లో బజ్ జనరేట్ చేసింది. రాసి పెట్టుకోండి, ఆఖరుగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా. ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి అన్న, బాగుంటుంది. పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. బింబిసారా సూపర్ హిట్ తర్వాత డిఫరెంట్ సబ్జెక్టులతో వచ్చిన అమిగోస్, డెవిల్ సినిమాలు కళ్యాణ్ రామ్ కి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా ఫామ్ లోకి రావాలని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు. మదర్ సన్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ కి నచ్చుతుందన్నారు కళ్యాణ్ రామ్. మనం చాలా సినిమాలు చూస్తాం, మేము చాలా సినిమాలు నటిస్తాం. హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. మీరు హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చూస్తారు. అవి సినిమాలన్నీ అండి. సినిమా చూసిన తర్వాత మనం కిందకెళ్ళి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న, కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం. కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తుండి కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అది నా నమ్మకం అండి. ఇది మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. మదర్ సన్ గా విజయశాంతి, కళ్యాణ్ రామ్ బాండింగ్ సినిమాలో ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీని జనరేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫిజికల్ గా బాగా మేకోవర్ అయ్యి సినిమా ప్రమోషన్ లో యాక్టివ్ గా ఉన్న విజయశాంతి సినిమా తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం ఎవరితో చెప్పుకుంటుంది? భర్త ఒక పక్కన తిడుతుంటాడు. ఏం చేస్తాం, కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి, లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు, తను తప్పు చేయడు, తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకురాలుగా, ఒక సపోర్టివ్గా, ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది. ఎప్పుడూ డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసేందుకు సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఈసారి మదర్ సన్ సెంటిమెంట్ తో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో రాబోతున్నారు. పటాస్ తర్వాత మరోసారి పోలీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో చేస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈసారి గ్యారంటీగా హిట్ కొడతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీమ్.